భూమి వాటా కోసం అత్తను హత్య చేసిన కోడలిని తుంగతుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ కేసు వివరాలను తన కార్యాలయంలో వెల్లడించారు. తూర్పుగూడెంలో కొనతం భాగ్యమ్మకు ఉన్న 6 ఎకరాల భూమిలో కూతురికి 2 ఎకరాలు ఇస్తానడంతో కోడలు మధురతో గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 27న రాత్రి అత్తను గట్టిగా నెట్టి మంచంపైకి తోసి హత్య చేసింది. మరణాన్ని సహజ మరణంగా నమ్మించేందుకు మధుర ప్రయత్నించిన అంత్యక్రియల సమయంలో భాగ్యమ్మ శరీరం గాయాలను గమనించిన కుటుంబీకులు ఫిర్యాదుతో అసలు నిజం బయటపడింది. నిందితురాలు మధురను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. అందరికీ నమస్కారం. తేదీ 27/4/2026 రోజు తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో ఒక 70 ఏళ్ల మహిళ భాగ్యమ్మ, కొనతం భాగ్యమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించిందనే సమాచారం మేరకు తుంగతుర్తి ఎస్ఐ గారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగా ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతురాలకు ఒక కూతురు, ఒక కొడుకు కూడా గత కొంతకాలం మరణించడం జరిగింది. ఈ కోడలు ఎవరైతే మాధురి ఉన్నదో ఆ మాధురి అండ్ ఈమె మృతురాలు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటారు. అయితే ఈ క్రమంలో వాళ్ళకు కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమి గురించి ఈ మధ్య కాలంలో కూతురు ఎవరైతే మృతురాల యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె మన కోర్టులో ఆమెకు కూడా కొంత వాటా కావాలనే ఆ భూమిలో ఆమె కేసు వీళ్ళపై వేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా వీరందరూ కూడా ఇప్పుడు కేసు నడుస్తుంది. అందులో ఈ మృతురాల దగ్గరికి ఈ కేసు విషయమై ఆమె కూతురు రావడం పోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ 26వ తారీఖు నాడు ఈ మృతురాల దగ్గరికి వాళ్ళ కూతురు శోభరాణి, ఆమె టేక్మట్ల గ్రామం నివాసి, ఆమె అక్కడికి ఏదో వేరే కార్యక్రమం మీద అక్కడికి రావడం జరిగింది. ఆమె వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈమె వాళ్ళ కోడలు ఉన్నదో ఆ కోడలు మాధురి కూడా ఒక గ్రామానికి వెళ్ళి ఆమె మళ్ళీ తిరిగి రావడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుకునే క్రమంలో ఆ రాత్రి భోజనం చేసిన తర్వాత మాట్లాడుకునే క్రమంలో వాళ్ళ కూతురు ఎవరైతే మృతురాల కూతురు ఇక్కడికి రావడం, ఆమెతో మాట్లాడడం జరిగిందనే విషయాన్ని ఈమె గమనించి ఆ మాటల్లో ఒకరికొకరు వాదోపవాదాలు చేసుకోవడం, తర్వాత కూతురుకు ఎవరైతే ఈ భూమి ఇచ్చే విషయం ఉన్నదో ఆ కూతురుకు మృతురాలు కొద్దిగా సపోర్ట్గా మాట్లాడినట్టు తెలిసింది. ఈమె సపోర్ట్గా మాట్లాడనే ఉద్దేశంతో ఆమె కోడలు ఎవరైతే నిందితురాలు ఉన్నారో ఆమె కోపావేశంతో ఆమెను అప్పటికప్పుడు రాత్రి 9:30-10 గంటల సమయంలో ఆమెను అక్కడ ఆ ఇంట్లోనే నెట్టివేయడం జరిగింది. ఆ అకస్మాత్తుగా నెట్టివేయడంతో ఆమె కింద పడిపోవడం, ఆమెకు గాయాలు కావడం, అయిన తర్వాత కూడా మళ్ళీ అదే ఆవేశంతో ఆమెను పలుమార్లు అదేవిధంగా కింద పడేయడం వల్ల ఆమెకు తీవ్ర గాయాలైనాయి. అయితే ఆమె తిరిగి మళ్ళీ మంచంలో పడుకున్న తర్వాత ఆమె మంచుకునేది అనే ఉద్దేశంతో ఈమె కూడా వెళ్ళి పడుకోవడం జరిగింది. తర్వాత మధ్యలో ఆమెకు అనుమానం వచ్చి చూసేసరికి లేపేసరికి ఆమె లేవకపోవడంతో ఆమె మరణించిందని చెప్పేసి ఆ ఇంటి ఎదురుగా వాళ్ళకు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు తెలియజేయడంతో వాళ్ళు కూడా వచ్చి అది మరణించిందని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇది ఒక భూమికి సంబంధించిన విషయంలో ఇద్దరికి అత్త కోడలకు మధ్య జరిగిన ఈ సంఘటన అది అకస్మాత్తుగా అది కోపోద్రేకంతో చేయడం వల్ల ఇలాంటి ఈ సంఘటన జరిగి ఆమె మరణించడం అనేది జరిగింది. దీంట్లో పలు రకాలుగా మనం దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మొదట దీన్ని ఆ మృతురాలే ఆమె కింద పడినట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మనం కేసు నమోదు చేసిన తర్వాత వేరే విధంగా మనకు వచ్చిన సమాచారం వచ్చింది. దాన్ని తర్వాత మెడికల్కు పంపించి ఆ మెడికల్లో కూడా పలు రకాలుగా మనం ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ దాంట్లో పెండింగ్ ఉంది. అది దాంట్లో మనకు ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా మనకు తదుపరి దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఇప్పటి వరకైతే ఈ కేసులో ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం కోడలు మాత్రమే ఆ రోజు జరిగిన దాంట్లో ఉన్నదని తెలిసింది. ఆమెను నిన్న తేదీ 15/7/2006 రోజు ఆమెను అరెస్ట్ చేయడం మరియు ఆమెను తర్వాత ఆమెను కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. అయితే మనం ముందు
మనం ఇన్వెస్టిగేషన్లో దీని పూర్వపరాల గురించి ఇంకా పరిశోధన జరుగుతుంది. మళ్ళా తిరిగి ఆమెను పోలీసుకు మన కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా వేరే విధమైన ఏదైనా కోణాలు ఉంటే కూడా దీంట్లో క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఎంతమంది దీంట్లో పాల్గొన్నా సరే వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్య తీసుకోవడానికి పోలీసు వ్యవస్థ ముందుకెళ్తుందని చెప్పేసి తమ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే